అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 18. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. 1 కొరింథీ 15:3-4 వచనములు. మన పాపములకు రావలసిన శిక్షావిధిని తొలగించుటకు ప్రభువైన యేసుక్రీస్తు మరణించెను. మరియు మన ప్రాచీన పాప స్వభావమునకు మనం మరణించుటకు తోడ్పడు నూతన శక్తిని మనలో ప్రవేశపెట్టుటకు కూడా ఆయన మరణించెను. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణ శక్తిని మనలోనికి తీసుకొనుట ద్వారా మనము పాపమును జయించగలం. రెండవదిగా, యేసు ప్రభు యొక్క సమాధి శక్తి ద్వారా మన పాపములు సమాధి చేయబడినవి. ఆ విధంగా మనం నేరారోపణ చేయు మనస్సాక్షి నుండి విడిపింపబడదుము. మనము చేయు ప్రతి పాపము మన మనస్సాక్షిని కొంతమేరకు చంపివేయునని మనం తేలికగా అర్థం చేసుకొనగలం. ఒక వ్యక్తి అబద్ధము చెప్పబోయేననుకునము, అప్పుడు అతని మనస్సాక్షి అబద్ధం చెప్పవద్దు అని చెప్పును. కానీ అతడు తన మనస్సాక్షితో నీవు మౌనముగా నుండుము అని చెప్పును. చిట్ట చివరకు అతని మనస్సాక్షి మౌనముగా నుండి చనిపోవును. అయినప్పటికీ ఒక దినమున ఆ మనస్సాక్షి నొప్పించబడి అతనితో, అది చేయవద్దని నీతో చెప్పి తిని, నేను వద్దని చెప్పినను నీవు చేయుటచే నీవిప్పుడు బాధపడుచున్నావు అని చెప్పును. ఆ విధంగా అతని మనస్సాక్షి అతనిని నొప్పించుచూనే ఉండును. అట్టి పరిస్థితుల్లో కొందరు దాన ధర్మముల ద్వారా తమ మనస్సాక్షిని సమర్థించుకొనవాలని ప్రయత్నించుదురు. కానీ ఆ విధమైన నెమ్మది తాత్కాలికమే. నీ పాపములు క్షమించబడి క్రీస్తుతో కూడా సమాధి చేయబడినప్పుడే నీకు నిజమైన నెమ్మది కలుగును. మన పాపములు ఆయనతో కూడా సమాధి చేయబడు నిమిత్తమే మన ప్రభువు చనిపోయి సమాధి చేయబడెను. మూడవదిగా, క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి మనలోనికి వచ్చును. క్రీస్తు మన పాపముల నిమిత్తం మరణించి మనలో జీవించు నిమిత్తం, మనము నూతన జీవితం జీవించుటకు సహాయపడు నిమిత్తము తిరిగి లేచెను. ఈ విధమైన నూతన జీవితము జీవించుటకు మన స్వచిత్తము మీద, బైబిల్ జ్ఞానము మీద ఆధారపడిన ఎడల మనం గెలుపొందలేము. ఇంకను మనం సులభంగా కోపం తెచ్చుటకును, అబద్ధములు చెప్పుటకును ప్రేరేపింపబడదుము. మనం విజయం పొందవలనైన విశ్వాసముతో ఆయన పునరుద్ధాన శక్తిని మనలోనికి స్వీకరించవలెను. మత్తయి 7:7, 6:31-33 వచనములలో హెచ్చరిక చేయబడినట్లు మనం ఆయన పునరుద్ధాన శక్తి కొరకు వేడుకొనవలెను. లోక సంబంధమైన విషయముల కొరకు అడుగుటకు బదులు పరసంబంధమైన ఆత్మీయమైన విషయముల కొరకు వేడుకొనవలెను. ప్రతి దినము పునరుద్ధాన శక్తి కొరకు వేడుకొనవలెను. అప్పుడు మనం ప్రతి శోధనను, ప్రతి పాపమును జయించగలము. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో తెలిపినట్లుగా, ప్రభువైన యేసు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానములతో మన ఆత్మీయ ఐక్యతను గ్రహించుట ద్వారా నూతన జీవము మనలోనికి వచ్చుటను మనం కనుగొనగలము. కొలస్సీ 3:1-3 వచనములు. ఇప్పుడు భూ సంబంధమైన మన అనురాగములు తగ్గించబడి దేవుని రాజ్యమును గూర్చి అధికముగా తెలుసుకొని పరిశుద్ధమైన జీవితం జీవించి దేవుని చిత్తమును తెలుసుకొని పరలోక మర్మములు గ్రహించి ఫలవంతముగా ప్రభువును సేవించవలనను కోరిక కలుగును. ప్రైజ్ ది లార్డ్.